జగద్వజ. సో వాళ్ళ అబ్బాయి పేరుని గిస్మత్ నుంచి జిస్మత్ గా మార్చి, సో ఫాదర్ అండ్ సన్ మధ్య ఆ స్వీట్ బాండింగ్ అండ్ ఎమోషన్ ఏదైతే క్యారీ అవుతూ ఉంటుందో, సో జిస్మత్ లో కూడా అంతే ఎమోషన్ తో అంతే ప్రేమతో వీళ్ళు ఫుడ్ ని ప్రిపేర్ చేసి మనకు పెట్టడం జరుగుతుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ఫస్ట్ జగద్వజకి అండ్ ధర్మ మహేష్ కి. ఎందుకంటే అమీర్పేటలో మేము ఆల్రెడీ లాస్ట్ టైం అనౌన్స్ చేసాము, కిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా లీగల్ గా నేమ్ అప్రూవల్ అయ్యింది అని. అంటే ఇది సెకండ్ బ్రాంచ్. ఈ సెకండ్ బ్రాంచ్ కి సర్టిఫికేట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి కిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఒకే ఎంటిటీ కింద ఇప్పుడు రన్ అవబోతుంది. ఆ సర్టిఫికేట్ ధర్మ మహేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేయబోతూ ఉన్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ జగద్వజ అండ్ ధర్మ మహేష్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు తన వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సహిస్తూ ఈ బ్రాంచెస్ అన్నిటి వెనుక ఈ గిస్మత్ నుంచి జిస్మత్ ప్రయాణం వరకు తోడున్నటువంటి 2015 నుంచి జిస్మత్ స్టార్ట్ చేసి 2 స్టేట్లలో కస్టమర్స్ సాటిస్ఫై చేసిన మహేష్, ఆయన కొడుకు మీద ప్రేమతో, అలాగే మా మనవడికి ఎవరు అన్యాయం చేయకుండా, సెటిల్మెంట్లు చేయకుండా, చిన్న చిన్న వాటాలు ఇవ్వకుండా టోటల్ గా ఈ రెస్టారెంట్లే ఒక జేఫర్ జగద్వజ జేఫర్ కిస్మత్ గా రిజిస్టర్ అయింది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అన్ని పర్మిషన్లు వచ్చి వెరీ లీగల్ గా ఈ జేఫర్ కిస్మత్ స్టార్ట్ చేసి అమీర్పేట ప్రారంభించాం. మరి అదృష్టం ఏంటో తెలీదు, మరి జేఫర్ కిస్మత్ అమీర్పేట స్టార్ట్ చేశాక 40% ఆఫ్ ది సేల్స్ పెరిగింది. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరిగింది, అభిమానం పెరిగింది. అలాగే నెక్స్ట్ బ్రాంచ్ గా, సెకండ్ బ్రాంచ్ గా ఈరోజు దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. ఈ బ్రాంచ్ కూడా గతం కన్నా బాగా సేల్స్ పెరిగి, కస్టమర్స్ పెరిగి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరిగి, అందరినీ మెప్పించి బ్రాంచ్ బాగా దినదినాభివృద్ధి పొందాలని కోరుకుంటున్నా. ఆ పిల్లాన్ని దీవిస్తూ సెలవు తీసుకుంటాం. డ్రింకర్ సాయిగా ఆల్రెడీ ధర్మ మహేష్ గారు మన మీడియా వాళ్ళకి అండ్ ఆల్మోస్ట్ తెలుగు ప్రజలందరికీ పరిచయమే. మొదటి సినిమాతోనే గామా అవార్డ్ ని అండ్ అలానే సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ ని సొంతం చేసుకొని అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎంటర్ప్రైనర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ లో. అందరూ బాగున్నారా? అందుకంటే ఎక్కువ అది నేను చెప్పలేను. దాన్ని ఇంత పెద్ద హిట్ చేశారంటే మీడియా వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్ల అది చాలా పెద్ద హిట్ అయింది. హైయెస్ట్ కౌంటర్ ఆ బ్రాంచ్ పెట్టాక మొన్న సండే అయింది. అండ్ నాకు 3 daysలో నియర్లీ, అంటే కరెక్ట్ కౌంట్ చేయలేదు, బట్ నియర్లీ ఒక 70 ఫ్రాంచైజ్ కాల్స్. ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్. బట్ వాళ్ళందరికీ మేము ఇస్తామని ఏం చెప్పలేదు, కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. నేను ఇప్పుడు వరకు అసలు ఇంత దాకా రావడానికి కారణం కిస్మత్ కస్టమర్స్. నేను ఎప్పుడు మీతో ఇంటరాక్ట్ అవ్వలేదు, మీతో నేను టచ్లో లేను. ఇకపై నేను మీతో టచ్లో ఉందాం అనుకుంటున్నా, నేనే ఉందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మన కిస్మత్ని ఇంత పెద్ద చేసినందుకు. నాకు మీరు ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను ఈ బిజినెస్ గురించి ఆలోచించినప్పుడు కేవలం ఒకటే, మన కిస్మత్ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళాలి. దానికి నేనేం చేయాలి, అదే బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు బ్రాంచెస్ తిరుగుతున్నా, నేనే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా వెళ్తా ఉంటాను కిస్మత్ బ్రాంచెస్కి. అయితే మా స్టాఫ్ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు నేను వెళ్ళినప్పుడు, లైక్ ఓన్ బ్రదర్ లాగా. నేను వాళ్ళందరికీ చెప్తాను, చిన్న మన కస్టమర్స్ని ఇలా చూసుకోండి, ఇలా చూసుకుంటే నేను చాలా హ్యాపీ, మనం బాగుంటాం, వాళ్ళు మీరు బాగా చూసుకోవాలని ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటా. సో ఎక్కడైనా మిస్టేక్ జరిగినా నా దాకా రీచ్ అయ్యేలాగా నేను పెట్టుకుంటున్నాను సిస్టమ్ని. సో థ్యాంక్ యూ కిస్మత్ కస్టమర్స్ అందరికీ.
అండ్ ఇవాళ ఈ ఓపెనింగ్ ఇవాళ పాపతో చేయించడానికి కారణం నాకు జిస్మత్ నేను స్టడీస్ అప్పుడు పెట్టాను. అప్పుడు నాకు అప్పు ఇచ్చిన ఆయన, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన ఆయన వీళ్ళ ఫాదర్, మా బావ అన్నమాట, దుబాయ్లో డాక్టర్. ఇవాళ ఆయనతో చేయిద్దాం అనుకున్నా, ఆయనకి ఏంటో ఫ్లైట్ ఏదో సంథింగ్ అయింది, రేపు వస్తున్నా అన్నారు. సో అందుకని వాళ్ళ పాపతో చేయించాను. ఆయన గుండెపల్లి శశికుమార్ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు అనమాట డాక్టర్గా. మా పెద్ద బావ అండ్ మా చిన్న బావ జయచంద్ర బావ వాళ్ళిద్దరే నాకు చిన్న ఏజ్లో బాగా సపోర్ట్ చేశారు. సో అందుకని నేను ఈ బ్రాంచ్ వాళ్ళతో లాంచ్ చేద్దామని అనుకున్నాను. అండ్ ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకుంది నేను 50% అండ్ 50% గిరీషన్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఉండమన్నాను ఇక్కడ. నెక్స్ట్ లాంచ్ చేసేది గుంటూరులో అండ్ తర్వాత విజయవాడలో. నేను కూకట్పల్లిలో గ్రాండ్ లాంచ్ చేయబోతున్నా. ఐ థింక్ ఆఫ్టర్ మార్చ్ ఉంటుంది. నేను ఒక మోడల్ క్రియేట్ చేస్తున్నాను, అది వరల్డ్లో ఎక్కడ లేని మోడల్, వరల్డ్కి మనం పరిచయం చేయబోతున్నాం హైదరాబాద్లో లాంచ్ చేసి. ఆల్రెడీ నేను ఒక ఆలోచనతో నేను ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ అని నేనే లాంచ్ చేశాను. అది మంచి హిట్ అయింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ జిస్మత్ అరబిక్ మండీ ప్లేట్. సో ఇప్పుడు అలాగే దానికంటే బెటర్ థాట్తో నేను కూకట్పల్లిలో లాంచ్ అయిపోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ మీడియా వాళ్ళందరి బ్లెస్సింగ్స్, మా జిస్మత్ కస్టమర్స్ అందరి బ్లెస్సింగ్స్ నాపై, నా జగత్రాజపై ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తత్మా అప్డేట్స్ గుంటూరు జిస్మత్ డిసెంబర్ 11th లాంచ్ ఉంది, అప్పుడు నేను చెప్తాను. థ్యాంక్ యూ. మహేష్ గారు అండ్ ప్రస్తుతానికి ఓన్లీ బిజినెస్ లోనే బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఫర్దర్ గా ఏమైనా మూవీ ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేయడం జరుగుతుంది. ఇది కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకుని ఆర్డర్ ఈ సక్సెస్ అనేది ఒకటి తర్వాత ఒకటి ఓపెనింగ్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది అండి? ఏం చెప్తారు? ముందు మనం ఓపెన్ చేసుకున్నాం కదా, మీ అందరి ద్వారా జనాలు గట్టిగా రీచ్ అయ్యి ఎప్పుడు అవనంత కౌంటర్ అక్కడ అయ్యి హైయెస్ట్ అంటే నాకు ఈ 3 daysలో అప్పుడు ఓపెన్ చేసినప్పటి నుంచి ఫస్ట్ 3 daysలో కరెక్ట్ కౌంట్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ ఒక 70 ఫ్రాంచైజ్ కాల్స్ వచ్చినాయి. బట్ నేను కూకట్పల్లిలో ఒక కొత్త మోడల్ క్రియేట్ చేసి దాని తర్వాత ఫ్రాంచైజ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను ఆగాను. సో బట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు మా స్టాఫ్ నేను చెప్తా, మీరందరూ నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో అంతకంటే బాగా వీలైతే లేదా ఎలా అయినా ట్రీట్ చేయండి అని. సో అలా మైండ్ సెట్ ఉండే ఓనర్స్ నాకు ఫ్రాంచైజ్ ఓనర్స్ కింద కావాలి. సో అందుకని దాన్ని గ్రేడ్ చేసి తర్వాత ఫ్రాంచైజ్ స్టార్ట్ చేద్దాం, ముందు ఇదంతా సెటప్ చేసుకుందాం అని చెప్పి ఉన్నాను. అండ్ అమీర్పేట్ సక్సెస్కి అయితే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ సో మచ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే నా కొడుకు పేరు కదా పెట్టుకుంది, మనీ కంటే ఇంకా కొంచెం ఏదో ఉంటుంది. సో అది సక్సెస్ అవటం చాలా ఇంపార్టెంట్ నాకు. సో అయ్యింది. ఇక నుండి గతంలో ఇచ్చిన సర్వీస్ కన్నా, గతంలో ఇచ్చిన టేస్ట్ కన్నా, గతంలో ఇచ్చిన కస్టమర్ సాటిస్ఫాక్షన్ కన్నా ఎక్కువ క్రియేట్ చేసి వాళ్ళ కంఫర్ట్ ఏర్పాటు చేసి మంచి టేస్ట్ని ఇచ్చి, అలాగే గతంలో ఉన్న ఐటమ్స్ కన్నా ఏ కస్టమర్ ఏ ఫుడ్ అయితే ఆస్వాదిస్తాడో, ఇంకా ఏ ఫుడ్ కావాలని కోరుకుంటాడో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇక నుంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం కస్టమర్ కోరుకునే ఫుడ్ అడిషనల్గా యాడ్ చేస్తున్నాం జిస్మత్ మండీలో. కాబట్టి భవిష్యత్తులో కస్టమర్స్ ఇంకా అట్రాక్ట్ అవుతారు. మా కోరిక కూడా అదే. డబ్బు కన్నా ముఖ్యం, మన దగ్గరకు వచ్చిన వాళ్ళని హ్యాపీగా పంపించాలి, మంచి ఫుడ్ పెట్టాలి, హైజెనిక్ ఫుడ్ పెట్టాలి. ఈ రెస్టారెంట్లో ఒక్కసారి వాడిన ఆయిల్ రెండోసారి వాడరు. 25 ఏళ్ల క్రితం రెస్టారెంట్ పెడితే దాంట్లో గంగాళాలో ఆయిల్ పోస్తే తగ్గిన ఆయిల్ 2 kgs పోస్తారు. అంటే 25 ఏళ్ల క్రితం ఆయిల్ కంటామినేషన్. అలా ఉండదు ఇక్కడ. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్, ఒకసారి బాయిల్ అయిందంటే ఆయిల్ తీసి అదల పారేయటం, మళ్ళీ ఆయిల్ పోయటం. అది సిస్టమ్ ఇక్కడ. హెల్త్ ఇంపార్టెంట్. ఆయిల్ కంటామినేషన్ రాదు, వాటర్ కంటామినేషన్ రాదు, ఫుడ్ కంటామినేషన్ రాదని హామీ ఇస్తున్నా. నిజంగా మీ అందరూ ఆశీర్వాదం, హై క్వాలిటీగా అంత హై రెస్పాన్స్ వస్తుందని మేము ఊహించలేదు. అదంతా జరిగినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మీ వల్లే జరిగింది ఆ మంచి. అలాగే ఈరోజు ఇక్కడ కూడా మీరు దీవించాలి.
మా మనవని దీవించాలి. మీరు పబ్లిక్కి మంచి చెప్తున్నారు. మీడియా అందరూ ఒకలాగా ఉంటారు. మీడియాలో మంచి మనుషులు 99 మంది అంటే ఒక చీడ పురుగు ఉంటుంది. మీ ఆ 99లో మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భవిష్యత్తులో కూడా గుంటూరు, విజయవాడ, కూకట్పల్లి అలా కంటిన్యూ అవుతూ వెళ్తాం. ఎందుకంటే ఒక రోజులో అన్నీ అవ్వవు, తీసుకుంటా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తాం. 2 స్టేట్లే కాదు, మెడ్రాస్, తిరుపతి, ఇంకా ఇతరితర క్యాపిటల్స్లో కూడా మన రెస్టారెంట్ ప్రమోట్ చేస్తాం. నేషనల్ వైడ్గా మంచి పేరు వచ్చేటట్టుగా మేము కష్టపడతాం. December 11th గుంటూరులో లాంచ్ అయిపోతున్నాను. అండ్ సో అది యాక్చువల్గా మా ఓన్ బిల్డింగ్ అనమాట, జగద్వజాద్ అని. సో తనతోనే ఓపెన్ చేపిద్దాం అనుకుంటున్నా. సో మన మీడియా తరపు నుంచి రిక్వెస్ట్ వాళ్ళ మదర్కి టు సెండ్ హిమ్ ఫర్ దట్ ఓపెనింగ్. తనతోనే ఓపెన్ చేయించాలనుకుంటున్నా. యా, దట్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ త్రూ మీడియా. థ్యాంక్ యూ. జేఎఫ్ఐ జిస్మత్ ఇంకా జగద్వజ నా బామర్ది. అండ్ నేను ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత నేను దుబాయ్ నుంచి వచ్చాను. అక్కడ రెస్టారెంట్స్లో ఏమో నేను తిన్న తాత ప్రతి ఫుడ్ తిన్న తాత ఆఖరి రివ్యూ, యూ కమ్ టు ఇండియా, మీరు ఇండియా వచ్చి ఇక్కడ ఈ రెస్టారెంట్ చూడండి, జిస్మత్ టేస్ట్ చూడండి, బిర్యానీ చూడండి, అలా ప్రతి చోట చెప్తాను. అలా ఇంకా వరల్డ్ వైడ్ అయింది గిస్మత్ నుంచి జిస్మత్కి వచ్చింది. నేను హ్యాపీ. గిస్మత్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా గుంటూరు బ్రాంచ్ ఓపెనింగ్ రోజున జగద్వాజ పేరు మీదకి ఎంఓఈలు చేయబోతున్నారు. ఆ ఎంఓఈలకి ఆ టైంలో జగద్వాజ రావాలని ఇందాక మీ సమక్షంగా అతను అడిగారు. జగద్వాజ వచ్చినా రాకపోయినా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా తనకి జగద్వాజ, తన బాబుకి జగద్వాజకి 18 years వచ్చిన తర్వాత ప్రాపర్గా ఈ ఎంటిటీని అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఎంఓఈస్ చేయబోతూ ఉన్నారు. మీడియా ముఖంగా దయచేసి దీన్ని అందరూ కూడా తన కొడుకుకి ఇస్తున్నారన్న విధంగా మీరు చెప్తే బాగుంటుంది. లీగల్ డాక్యుమెంటేషన్ కూడా ఆ రోజు మీడియాకి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.